సౌదీ రెబల్స్ చాలా ఏళ్లుగా సౌదీ అరేబియాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న గ్రూప్. పాకిస్తాన్ వంటి ఉగ్రదేశంతో సౌదీ రక్షణ ఒప్పందం చేసుకోవడానికి కారణం కూడా ఈ గ్రూపే. ఇప్పుడు అదే గ్రూప్ ఇస్లామాబాద్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సౌదీపై భీకర మిస్సైల్ దాడులతోటి పాకిస్తాన్ను డెత్ ట్రాప్లోకి నెట్టేసింది. హౌతీలు ఎప్పుడు తమ సైనికులను వేటాడతారో అన్న భయం పాక్ లీడర్ల వెనులో వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే సౌదీ యెమెన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున పాక్ సైనికులు ఉన్నారు. అక్కడ హౌతీలు అడుగు ముందుకేస్తే వారందరూ కథ ముగియడం ఖాయం. కథ ఇక్కడితో అయిపోదు. సౌదీకి మద్దతుగా యుద్ధంలోకి సైతం పాకిస్తాన్ దిగాల్సి ఉంటుంది. అప్పుడు ఇరాన్ దళాలు పాకిస్తాన్ను వేటాడే పరిస్థితులు వస్తాయి. ఈ పరిణామాలే ఉగ్రదేశ వీరులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకు సౌదీతోటి చేసుకున్న ఒకే ఒక్క రక్షణ ఒప్పందం పాకిస్తాన్ ఎలా బలి తీసుకోబోతోంది? హౌతీల వేట పాక్ సైన్యంతోనే ఆరంభం కాబోతుందా? వాచ్ దిస్. అమెరికా ఇరాన్ వార్ సీన్లోకి హౌతీ రెబెల్స్ ఎంట్రీ. సౌదీపై హౌతీల దాడులో పాక్ వైపు చూస్తున్న రియాద్. ఇరాన్ సౌదీ ఘర్షణ ఉగ్రదేశం కథ ముగించబోతోందా? పశ్చిమాసియాలో ముదురుతున్న రక్తపాతం ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. యెమెన్ నేలపై నుంచి హౌతీ గ్రూప్ సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన అధునాతన క్షిపణులు కేవలం రియాద్ను మాత్రమే టార్గెట్ చేయలేదు, పాక్ దౌత్య వ్యూహాలను చిన్నభిన్నం చేసే. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ తాజా పరిణామాలు పాకిస్తాన్ పాలకుల కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఈ వివాదం ఎక్కడ తమను కూడా ఈ సుదీర్ఘ యుద్ధంలోకి బలవంతంగా లాగుతుందోనని ఉగ్రదేశం వణికిపోతోంది. గతంలో ఇలాంటి ఘర్షణల సమయంలో తటస్థంగా తప్పించుకున్నప్పటికీ ఈసారి అవకాశం లేదనే ఆందోళన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ అనుభవిస్తున్న ఈ భయానికి కేవలం దౌత్యపరమైన కారణాలు మాత్రమే లేవు, అక్కడ బలమైన సైనిక సమీకరణాలు కూడా ఉన్నాయి. గత ఏడాది సౌదీ అరేబియాతో పాకిస్తాన్ ఒక చారిత్రాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ డీల్ ప్రకారం ప్రస్తుతం వేలాది మంది పాక్ సైనికులు సౌదీలో, ముఖ్యంగా సౌదీ యెమెన్ సరిహద్దులకు సమీపంలో వ్యూహాత్మక రక్షణ విధుల్లో ఉన్నారు. ఇప్పుడు హూతీలు దాడులను మరింత తీవ్రం చేస్తే ముందుగా ముప్పు వాటిల్లేది పాక్ సైనికులకే. తమ సైనికుల రక్తం చిందితే పాకిస్తాన్ ఈ యుద్ధంలో నేరుగా భాగస్వామి కాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే పాకిస్తాన్ తన అంతర్గత దౌత్య వర్గాల ద్వారా ఇరాన్కు అత్యున్నత స్థాయిలో ఒక కఠినమైన స్పష్టమైన హెచ్చరికను పంపింది. సౌదీ అరేబియాపై జరిగే దాడులను పాకిస్తాన్పై జరిగిన దాడులుగానే భావిస్తాం, ఇది మా రెడ్ లైన్ అని ఒక పాకిస్తాన్ ఉన్నతాధికారి చెప్పాడు. కానీ మిత్రదేశం కోసం ప్రాణాలైనా ఇస్తామని సౌదీకి సంకేతాలు పంపుతున్నా అదే సమయంలో పొరుగునే ఉన్న ఇరాన్తో నేరుగా సైనిక పరంగా ఢీకొనడం పాకిస్తాన్కు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడే పాక్ ఒక అంతుచిక్కని సందిగ్ధంలో పడింది. ప్రముఖ అంతర్జాతీయ భద్రతా విశ్లేషకుడు మొహమ్మద్ అమీర్ రాణా విశ్లేషణ ప్రకారం ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంత వేగంగా ఈ స్థాయిలో పెరుగుతాయని పాకిస్తాన్ అస్సలు ఊహించలేదు. హౌతీల దాడులు నిలిచిపోయి గత 4 ఏళ్లుగా ఇరు పక్షాల మధ్య ప్రశాంతత నెలకొంది. అంతా సర్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో సడన్ గా క్షిపణి దాడి జరగడం పాక్ రక్షణ నిపుణుల్ని షాక్ కు గురిచేసింది. డిఫెన్స్ డీల్ ప్రకారం రియాద్ కనుక అధికారికంగా సైనిక సహాయం కోరితే అప్పుడు నో అని చెప్పే ధైర్యం పాక్ ఉందా అన్నదే అసలు ప్రశ్న. రక్షణ రంగానికి చెందిన రిటైర్డ్ పాకిస్తానీ జనరల్ గులాం ముస్తఫా దీనిపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పాక్ నాయకత్వం ఏ ఒక్కరిని నొప్పించకుండా అన్ని పక్షాలను శాంతింపజేసే తాత్కాలిక విధానంలో పడిందని విశ్లేషించాడు. ఒకవైపు సౌదీ నుంచి వచ్చే ఆర్థిక ప్యాకేజీలను కాపాడుకుంటూనే మరోవైపు ఇరాన్ను శత్రువుగా మార్చుకోకూడదనే డబుల్ గేమ్ ఆడుతోందని, కానీ హౌతీలు సౌదీ భూభాగంలోకి మరింతగా చొచ్చుకొస్తే ఈ తటస్థ నాటకం ఇక సాగదని, ఏదో ఒక పక్షం తేల్చుకోవాల్సిన సమయం వస్తుందని హెచ్చరించాడు. నిజానికి ఈ సంక్షోభం కేవలం సైనిక వ్యూహాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పటికే వెంటిలేటర్ పై ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పీక నొక్కేసే ముప్పు కూడా ఇందులో దాగి ఉంది. అంతర్జాతీయ వాణిజ్యానికి, ముఖ్యంగా పాకిస్తాన్ కు మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే ఇంధన సరఫరాలకు ఎర్ర సముద్రం అత్యంత కీలకమైన మార్గం. ఈ యుద్ధం గనుక పూర్తి స్థాయిలో విస్తరిస్తే రెడ్ సీలో షిప్పింగ్ లైన్లు పూర్తిగా స్తంభించిపోతాయి. ఇప్పటికే తీవ్ర ద్రవ్యోల్బణం, అప్పులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు చమురు సరఫరా ఆగిపోతే ఆ దేశం పూర్తిగా అంధకారంలోకి వెళ్లడం ఖాయం.
ఈ మొత్తం ఎపిసోడ్లో మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఇక్కడ కేవలం ఒక ప్రేక్షకుడు మాత్రమే కాదు, అది తెర వెనుక మధ్యవర్తి కూడా. గత నెలలోనే అమెరికా ఇరాన్ మధ్య ఒక తాత్కాలిక ఒప్పందం కుదర్చడంలో ఇస్లామాబాద్ అత్యంత కీలక పాత్ర పోషించింది. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే లోపే ఇప్పుడు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు సౌదీపై దాడి చేయడంతో అమెరికా ఇరాన్ మధ్య పాక్ చేస్తున్న దౌత్య మధ్యవర్తిత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. అయినప్పటికీ పాకిస్తాన్ ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. తీవ్ర నిరాశ, అసహనం ఉన్నప్పటికీ ఈ అంతర్జాతీయ శాంతి కోసం తాము ఎంతో శ్రమను, సమయాన్ని పెట్టుబడిగా పెట్టామని, దీనిని ఎలాగైనా బతికించుకోవడమే తమ సొంత ప్రయోజనమని సంకేతాలిస్తోంది. ఎందుకంటే అమెరికాను ప్రసన్నం చేసుకోవాలన్నా, ఇరాన్తో సరిహద్దు గొడవలు రాకుండా ఉండాలన్నా ఈ మధ్యవర్తిత్వం పాక్కు ఒక అంతర్జాతీయ రక్షణ కవచం లాంటిది. ఆ కవచం ముక్కలైతే పాక్ కూడా ముక్కలైపోతుంది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నడుమ పాక్ అధికారికంగా చాలా వ్యూహాత్మక ప్రకటనలు చేస్తోంది. విదేశాంగ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ అన్ని పక్షాలు సంయమనం పాటించాలి, నిరంతర చర్చలు, దౌత్యం తప్ప ఈ ప్రాంతీయ సమస్యకు మరో ప్రత్యామ్నాయం లేదు అని చెప్పుకొచ్చాడు. అంటే తాము ఇప్పుడే నేరుగా యుద్ధంలోకి దూకడానికి సిద్ధంగా లేమనే సంకేతాన్ని ఇస్లామాబాద్ ఇస్తోంది. మాటలతో కాలక్షేపం చేస్తూ సమయాన్ని నెట్టేయడమే ప్రస్తుత పాక్ వ్యూహం. కానీ ఈ మాటలు ఎక్కువ కాలం పనిచేయవు. యుద్ధం కనుక తీవ్ర రూపం దాల్చి సౌదీ ఉనికికే ముప్పు వస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగక తప్పదు. యుద్ధం ముగియడం అందరికీ మంచిది, కానీ సౌదీ గనుక మమ్మల్ని సాయం కోరితే మేము వారి పక్షాన నిలబడతాం, అందులో ఎలాంటి సందేహం లేదు అని పాక్ అంతర్గత సైనిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క ముక్కలు చెప్పాలంటే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. ఒకవైపు సౌదీ అరేబియా కనుక తన ఆర్థిక హస్తాన్ని వెనక్కి తీసుకుంటే పాక్ క్షణాల్లో దివాళా తీస్తుంది. మరోవైపు ఇరాన్ కనుక శత్రువుగా మారితే సరిహద్దుల నిత్యం అశాంతి, ఉగ్రవాద ముప్పు తప్పదు. సౌదీ ఇచ్చే బిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయం కోసం ఇరాన్తో నేరుగా శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవాలా, లేక పొరుగు దేశం కోసం సౌదీతో ఉన్న చారిత్రాత్మక రక్షణ ఒప్పందాన్ని తొంగలో తొక్కాలా? ఈ రెండింటిలో ఏ దిశగా అడుగులేసినా పాక్ పత్రం ఖాయం.